సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా మీ వీడియోలే వస్తూ ఉంది. ఏంటి దీనికి ప్రధాన కారణాలు ఏంటన్నా? ఏం లేదు, సస్పెండ్ అవ్వడం. ఇంకా షో కాదు నోటీసు, సస్పెండ్ అవ్వడం. ఎందుకు ఇన్నేళ్లుగా పార్టీ విధి విధానాల గురించి పనిచేసిన వ్యక్తి అయినటువంటి మీరు ప్రధానంగా అందరి నాయకులతో పోల్చుకుంటే మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది పార్టీ అధికారంలోకి వచ్చిన 2-3 నెలల తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది హైకమాండ్ అని అంటే దీని వెనకాల ఏం జరిగింది? ఈరోజు కొత్తగా నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు. ఓకే. గత సంవత్సరంలో ధరణి అనేది అన్ని స్కామ్ల కంటే పెద్ద స్కామ్ అది. ఓకే. 25 లక్షల ఎకరాల భూమును దిగమింగినటువంటి తిమింగలాల గురించి ఆ రోజు ధరణి ఎవరు ఇయాటికి మీరు వెబ్సైట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ధరణి ఆఫీస్ దొరకది, ధరణి ఫోన్ నెంబర్ దొరకది, ధరణిని ఏది ఎవరైతే లీడ్ చేస్తుండో వాళ్ళ కంపెనీ పేరు కూడా మీకు ఏది ఉండదు, ఏది దొరకకుండా. అసొంటి సందర్భంలో నేను ధరణిని మొత్తం దాని లోపలికెళ్ళి అసలు ఎవరు నడిపిస్తుండ్రో, కంపెనీ పేరు క్వాంటెలా అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, టెరాసిస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అమెరికాలో ఈ కంపెనీ లొకేషన్ ఎక్కడ, శ్రీధర్ గదిరాజ్ అనేటోడు శ్రీధర్ గదిరాజ్ అనేటోనికి సత్యం రామలింగరాజు ఏం సంబంధము, అసలు ధరణి అనే పుట్టడానికి పురుడు ఎక్కడ పోసుకుంది అనేది పూర్తిగా నేను దాన్ని బయటికి తీసినాం. అది ఎసోంటిదంటే దాని మీద నేను ఎవరిపైన నేను ఎక్కువ భరోసా చేయకుండా ఆ రోజులలో తొలి వెలుగు రఘు తీసుకొని పోయి ఆ స్కామ్ నేను ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి దాని మీద చెప్తుంటే ఒక 10 లక్షలకు పైన దాని మీద వ్యూయర్షిప్ పోయింది. తర్వాత తొలి వెలుగు ఛానల్లోకి వెళ్ళి తీసేసిండ్రు, ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత కట్ చేస్తే దాని ఓనరు ఆర్టీవీ అని పెట్టేసి దాంట్లో దాదాపు ఒక 38,000 42,000 ఎస్ఎఫ్టీతోని కొన్ని ఛానళ్ళు పెట్టగలిగాను. ఓకే. ఆ ఒక్క వీడియో తొలగింపు వల్ల, కేవలం ఒక్క వీడియో దాంతో రఘు బయటికి రావడం, ఛానల్ పెట్టడం, మీ దాంట్లో కూడా ఇంటర్వ్యూ చేయడం, మీ ఛానల్లో తీసింది ఇంటర్వ్యూ. అయితే అసోంటి స్కాము అది ఎవ్వరు ముట్టలే. బ్రదర్, ఇంత పెద్ద స్కామ్ మీరు బయటికి తీసింది. అచ్చా, దీన్ని పూర్వపరాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వస్తుంది ఇది పుట్టడానికి గల కారణం ఏంటంటే 2005లో సత్యం కంప్యూటర్స్ ఒక పెద్ద స్కామ్ జరిగింది. అలా సత్యం రామలింగరాజు అనేటి ఆయన ఉన్నాడు. సత్యం రామలింగరాజుకు 500 ఎకరాల భూమి వట్టినాగులపల్లిలో ఉండే. ఆ ఈడీ ఐటీ 2 కలిసి అది అటాచ్మెంట్ చేసుకుంది. అయితే ఆ భూములు రియల్ ఎస్టేట్ల రేట్లు పెరిగినాయి. ఈ 2012 ధరణి పుట్టే మూమెంట్లా దాన్ని మేము ఆ భూములు మాకు తిరిగి ఇవ్వండి, మేము ఫైన్ కడతామని చెప్పి అడిగితే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దానికి 8,000 కోట్ల రూపాయలు కడితే నీ ల్యాండ్ వాపస్ ఇస్తామన్నారు. ఈ 8,000 కోట్లలో నేను కట్టుడేంటి అని చెప్పి ప్లాన్ చేసి ఈ ధరణి అనేది తయారు చేసింది వీళ్ళు. ఈ సత్యం రామలింగరాజు శ్రీధర్ గదిరాజుకు బంధువు. ఈ పేర్లు నా నోటుతో తప్ప మీరు ఎప్పుడు ఏ నోట్లో ఎవరి నోట్లో వినలేదు. నేను మాట్లాడిన తర్వాత ఒక 6 నెలలకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, 6 నెలలకు 7 నెలల తర్వాత అంతే. ఈ నేను ఈడీ దగ్గర పోయినా, ఐటీ దగ్గర పోయినా, సిబిఐకి పోయినా ఢిల్లీలో పోయి, సార్ ఇట్లా మీ భూములు పలానా దగ్గర వాళ్ళు ధరణి అనేది ఒక తయారు చేసిండ్రు, అది మొబైల్లో నడుస్తుంది, ఎక్కడ పడితే ఆడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఆ భూములను చూపించి పక్క ఉన్న ఇంకో 1000 ఎకరాలు చేస్తుండ్రు, ఎలాంగ్ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఒక 10 టాప్ కంపెనీలు ఏ కంపెనీ కొనేది దేని మీద ఇవాళ కూడా నా దగ్గర ఉన్నాయి, ఏం రిజిస్ట్రేషన్ అని చెప్పి మొత్తం ఈడీ ఐడికి ఇస్తే ఈడీ నాతో ఏమన్నాడు తెలుసా, అవును కట్టుకొని మీకేమవుతుంది, కట్టుకొని మాకు అవసరం ఉన్నప్పుడు మేము కోర్టుకు పోయి తీసుకుంటాం అంటే వీడు కూడా కుమ్మక్కయ్యాడు. వాళ్ళు మాట్లాడే విధానం బట్టి చూస్తే టోటల్ దాని స్కామ్ 24,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రేట్ ప్రకారం 1,500 ఎకరాలు ధరణి పుట్టింది వట్టినాగులపల్లి భూమి కాజేనికి. అట్లా మొత్తం పాకి ఇది చేసారు. నంబర్ 1, ఏ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ పిలిచి ఇది ఎక్కడికి వెళ్ళి తీసినావు ఏంటిది అని ఏ రోజు మాట్లాడలే, సందర్భాలు లేవు, రాలే. కాళేశ్వరం అదొక మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అందులో స్కామ్ అందరికీ తెలుసు, తెలియని విషయం చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 ఈఎన్సీలు ఉండే ఇరిగేషన్లో, ఒకటి పరిపాలన చూసేది, ఇంకోటి ఫీల్డ్ వర్క్ చూసేది. తెలంగాణ వచ్చినాక అంటే 24 జిల్లాలకు 2. అసొంటిది 11 మన 11 జిల్లాలకు కలిపి 6 పెట్టుకున్నాడు. 35 జిల్లాలు చేసి 6 పెట్టుకున్నాడు. ఈ 6 ఎవరు?
అత్యంత అవినీతి పరులైన ఈఎన్సీలను 6 తీసుకున్నాడు కేసీఆర్. తీసుకొని 6 కలిసి అత్యంత ఏసీబీల ట్రాపుల్ అయిన వాళ్ళు, లంచాలు తీసుకొని దొరికిన వాళ్ళు, దొంగలు, అసొంటోళ్ళను ఒక 200 మంది అధికారులను తీసుకున్నారు. వాళ్ళ పేర్లతో సహా అవినీతి పరులే వాళ్ళే కావాలి. కాళేశ్వరం ఆపరేట్ చేయాలంటే డీఈలు, ఏఈలు, అసొంటోళ్ళని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర బడా కాంట్రాక్టర్. ఈ ఈఎన్సీల పెళ్లిళ్లకు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు, వాళ్ళ ఫంక్షన్లకు, ఫ్లైట్లలో పోయి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒకళ్ళు విల్లాల గిఫ్ట్లు కాళేశ్వరంలో పాల్గొన్నారు. ఇది మొత్తం ఎలాంగ్ విత్ డేటా నేను ఈడీకి, ఐడీకి ఇచ్చిన. అధికారులది కూడా అసలు స్కామ్ ఎక్కడ పుట్టింది, ఏంటిది, ఎవడెవడు ఉన్నారు, ఇరిగేషన్లు ఎంతమంది తిమింగలాలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అలా అని మొత్తం వాళ్ళకు ఇచ్చిన. రెండవది అతిపెద్ద స్కామ్. మూడో స్కాము మిషన్ భగీరథ మీద నేను ఇళ్లలో పోయి మీకు మిషన్ భగీరథ పాత ట్యాంకులు, పాత పైప్ లైన్లు బిల్లులు ఎత్తుకున్నాడు. చౌదరిగూడ ఇక్కడ ఉప్పలవతల చౌదరిగూడ అలా ఎక్కడ నల్లలు లేవు. గతంలో కాంగ్రెస్ కట్టిన హయాంలో అవే అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి దాని మీద బట్టి సొంత ఊర్లోనే ఎగిరిపోయిన పైపులు గీపులు మొత్తం బట్టి కంప్లైంట్ ఇవ్వాలి. నేను కంప్లైంట్ ఇచ్చిన లక్ష్మీపురం వాళ్ళ ఊరు వైరాకాడ, అదే నేను ఇచ్చిన. అట్లా దీనిపైన ఏ రోజు కూడా వీళ్ళు పిలిపించి మాట్లాడాలి. ఏ రోజు కాళేశ్వరం, రాహుల్ గాంధీ కాళేశ్వరం ఏ రోజు కూడా వీళ్ళు పోయి అక్కడ ఉద్యమం చేయలే. పబ్లిక్లా మనం ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. పబ్లిక్ టీఎస్పీఎస్ కూడా నేను హైకోర్టులో ఫైల్ చేసిన. దీని మీద ఎవరెవరి మీద తీసుకోవాలి మార్క్షీట్తో సహా పెన్ డ్రైవ్ కూడా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భం ఇట్లా అనేకమైన స్కామ్స్ తీసుకొని వచ్చిన తరుణంలో లిక్కర్ స్కామ్ పైన, లైగర్ సినిమా కవిత పైన ఆమె పెట్టుబడులు ఈడీలో, అట్లా ఇవి అన్నీ పెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా ఈయన పిలిచి మాట్లాడలే. ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ బ్రదర్ ఇదే స్టూడియోలో నేను నీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని అడిగినప్పుడు నేను ఆ రోజులనే 65కి 70 సీట్లు వస్తాయని చెప్పిన. తిట్టుకుంటూ ఓటేస్తాడు, ఒకరు కంపల్సరీగా ఓటేస్తారు అనేది జనాన్ని మాత్రం ఎడ్యుకేట్ ఖచ్చితంగా ఇస్తాను నేను అనేక మార్లు చెప్పిన. అదే జరిగింది, సేమ్ అది జరిగింది. కానీ వీళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కాళేశ్వరం మీద పాటలేదు, దాని మీద ధర్నాలు చేయలేదు, 12 మంది ఎమ్మెల్యేలు పరిస్థితి తెలియదు, ఫీల్డ్ మీదకి పోలేదు. మరి గవర్నమెంట్ తర్వాత మెల్లమెల్ల వచ్చేటట్టుంది. మరి నా అకౌంట్లో పడాలంటే ఏం చేయాలి? 6 పథకాలు పెట్టాలి. 6 పథకాల స్టోరీ అది. ఈ 6 పథకాలల్లో ఏ రోజు కూడా పబ్లిక్ మాకు ఫ్రీ కరెంట్ కావాలని ఎవడు ధర్నా చేయలేదు, మాకు బస్సు ఫ్రీ కావాలని ఎవడు అడగలేదు, మాకు ఉచిత కరెంటు కావాలని ఎవడు అడగలేదు, మాకు ఫ్రీ గ్యాస్ కావాలని ఎవరు అడగలేదు. నీ తీటకు నువ్వు ఇచ్చినావు. ఎందుకంటే ఈ 6 పథకాలు చేయబట్టి మేము గెలిచినామని చూపియనికి. ఈ 6 పథకాల కంటే ముందు ఒక పథకం ఏంటంటే వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారితో ఒక పెద్ద అబద్ధం చెప్పించారు. కాంగ్రెస్ అబద్ధం చెప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాగానే ధరణి తీసేస్తామని, ధరణి తీసేయాలని ధర్నాలు జరిగినాయి, ధరణిల మీద ఆత్మహత్యలు జరిగినాయి, ధరణి మీద కుటుంబాలు నాశనం అయిపోయినాయి, రాగానే తీసేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో చెప్పించారు వాళ్ళు. ఇవాళ అధికారంలోకి వచ్చినాము. నవీన్ మిత్తల్ అనే దొంగ ఏ రోజు ఆ రోజు భూదోపిడీ చేసిండో వాళ్ళ భార్య పేరు మీద సాక్ష్యాలతో సహా నేను కంప్లైంట్ ఇచ్చిన డిఓపిటీలా. ఏది పటాన్ చెరుకాల 6.5 ఎకరాల వెంచర్ చేస్తున్నాను ఎలాంగ్ విత్ డాక్యుమెంట్. నువ్వు అదే నవీన్ మిట్టల్ ఇవాళ నీ ఎంబడే పెట్టుకుంటున్నావే. ఆ రోజున్న దొంగ ఈ రోజు వరకు కొనసాగుకుంటా నీ దగ్గర అట్నే కూర్చోబెట్టుకున్నావు కదా. దీన్ని నేను ఇవాళ వ్యతిరేకించిన. మీకు కాళేశ్వరం ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు నేను మాట్లాడుతూనే ఉన్నా. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు వాడు శ్రీగాడు, STRE స్త్రీ, దానికి MD. అది బడ్జెట్ 5,400 కోట్లు. IAS అధికారి దానికి ఉండాలి. ఈ రిటైర్ అయిన వ్యక్తిని కేసీఆర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఇంద్రకరణ్ రెడ్డికి తోక సుట్టమో ఏదో సుట్టమని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. 10 సంవత్సరాలకెళ్ళి ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలకెళ్ళి ఈయన CSR ఫండ్స్ అన్ని తీసుకుపోయి ఇటు కేటీఆర్కు అటు ఎర్రబెల్లి దయాకరావు కానిస్టేబుల్ ఖర్చు పెడుతుంటే ఆయన ఇది ఈ పేదల పైసలు ఇవి ఎక్కడి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంకు $1,000 US బిలియన్ సహాయం మేము చేస్తామని చెప్పి మొదటి విడతగా $500 బిలియన్ చేసిండ్రు. దాని తర్వాత 250 అట్లా ఇచ్చిండ్రు. వీళ్ళు ఏం చేసింది ఈ పైసలతోని? పేదల మస్తే వీళ్ళు గొప్పోడవుతాడు, వీడు అడక తినాలి, వీళ్ళకు కమ్యూనిటీ సెంటర్స్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ కట్టద్దు, ఈ పైసలు మా దగ్గర ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి. వానికి పావులా ఆటన స్కిల్ డెవలప్మెంట్ కూడా లేదు. వాళ్ళకు వడ్డీకి
రుణాలను నడిపియాలి. వాళ్ళు అట్లనే ఉండేది ఒక కుట్ర అన్నట్టు. అయితే అక్కడనే ఉండాలి. ఈ పైసలతో వీళ్ళు జల్సాలు చేస్తారు. వీడు ఏం చేసిందంటే అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి వస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ మొదలైంది? మదర్ ఆఫ్ ట్యాపింగ్. ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? 4 లక్షల సిమ్లు కొన్నాడు. ఒక ఐటీ మేనేజర్ను మధ్యలో పెట్టుకొని. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అప్పుడు కూడా 4 లక్షల సిమ్లు కొని ఈ పేద మహిళలందరికీ అందులో ఎంప్లాయీస్కు ఇచ్చిండ్రు. ఇచ్చి వీళ్ళు కలెక్షన్కు పోవాలి. ఈ రిటైన్ అయినోడు కదా, ఎవడేం మాట్లాడుకుంటారో వీనికి తినాలని షోకు ఇచ్చి అటు పోతాడు. నెలకు 20 లక్షల బిల్లు ఎయిర్టెల్కు, జియోకు, ఐడియాకు కొన్ని సంస్థలకు కడుతుండ్రు కాబట్టి వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ మీ దగ్గర పెట్టేసిండ్రు. అడిగితే నెలకు 20 లక్షల బిల్లు వస్తుంది. ఎవరేం మాట్లాడుకుంటా మా డిపార్ట్మెంటే ఇంతే అని ఇచ్చిండ్రు. వీళ్ళు నువ్వు ఏడబోయినావు అంటే పలానా, నువ్వు అక్కడ పోలే పలానా దగ్గర పోయినావు, ఇగో నీ చిట్టా అంటే వీళ్ళు ఏమనుకుని మా దానిలో వాడు చెప్పిన ఒకరిని అనుమాన పట్టేట్టుగా చేసుకోండి. కానీ వాస్తవం జరుగుతుంది ట్యాపింగ్. ఇక్కడ ట్యాపింగ్. ఓకే. ఈ ట్యాపింగ్ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఆయన ఏం చేసిందంటే మన ఎర్రబెల్లి దయాకర్ కాన్స్టిట్యున్సీలో ట్యాపింగ్లు జరిగినాయి. అక్కడికి వెళ్ళి కేటీఆర్కి జరిగింది. అంటే పేదల పైసలతోని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ట్యాపింగ్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పైన స్త్రీల. నేను దీని మీద సిపికి కంప్లైంట్ ఇచ్చిన. సార్ మీరు ఇజ్రాయెల్ అది ఇది అంటుండ్రు, కానీ ఒరిజినల్ జరిగింది ఇక్కడ. మీరు ఇక్కడికి వెళ్ళి వీడిని తీసుకుపోయి 3rd డిగ్రీ చెప్పించి మొత్తం బయటకు వస్తాయి. వీడిని 3-4 పేర్లు ఇచ్చినాయి. లంగగాన్లు అందరిని తీసుకుపోయి మొదలైంది వీళ్ళు. ఇయాటికి శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి గారికి నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన తీయలే. ఇయాటికి ఆయనతోనే ఉన్నాడు. ఈయన మంత్రి వచ్చి సీతక్క. ఓకే, అర్థమైందా? ఈయన ముఖ్యమంత్రి ప్రతి వేదిక పైన ఆయన కనిపిస్తాడు. వేదిక పైన ఉంటాడు, ఎనుకో మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఆ ఫోటోలన్నీ త్వరలో బయట పెడతా. ఓకే. ప్రతి ప్రోగ్రామ్ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు ఐఎస్ఎఫ్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాడు. ఈయన ఇప్పటిదాకా ఆయన దగ్గర ఫండింగ్ పైన ప్రతి సంవత్సరం ఆడిటింగ్ జరగాల. ఇవాళ వరకు ఆడిటింగ్ జరగలేదు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు యాక్షన్ లేదు అని కంప్లైంట్ ఇచ్చిన తెల్లారే నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగానే 100% లోపలికి వెళ్ళిపోతున్నాం కదా ఈరోజు. ఇంకోటి పెద్ద గొర్రెల స్కామ్, పెద్ద స్కాము అది ఇది అని చెప్పారు. గొర్రెల స్కామ్ పెద్ద స్కామ్ చేసి పెద్ద గొర్రె ఎవరంటే లక్ష్మారెడ్డి అంటాడు. అందులో మెయిన్ కీ రోల్. పెద్ద విల్లా కొనుక్కొని ఉన్నాడు. 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన టచ్ చేయాలి. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాడు. ఆయన అరెస్ట్ చేయాలి. కానీ కిందున్న బహుజనులు మొత్తం అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి పంపారు. జైలు ఉన్నారు. ఈయన ఇవాళ వరకు అరెస్ట్ చేయలే. ఇవాళ దాకా ఆయన మీద చర్యలు లేవు. పెద్ద గొర్రె మీద, గొర్రెల మింగిన తోడేల మీద, పెద్ద తోడేల మీద లేదు. కానీ కింద మీరు ఏం చెప్పుకొస్తున్నారు? అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఇంకా చెప్పండి. ఇంకున్నాయి పేర్లు. ఇంకున్నది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కేటీఆర్ మీద తెల్లాలేస్తే కేటీఆర్ రకుల్ రావు అనేది ఆరా వీరావు. నువ్వు తెల్లాలేస్తే థాయిలాండ్ అవి అటు పోతావు ఇటు పోతావు ఆ దేశాల్లో పోతావు. నీ ఎప్పుడో జయేష్ రంజన్ అనేటువంటి తీసుకుపోతావు. జయేష్ రంజన్ గానా భజానాలు అన్నీ అరేంజ్ చెప్పి నీకు తీసుకుపోతావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు, మాట్లాడతారు. మరి అదే జయేష్ రంజన్ను నువ్వు తీసుకొని మొన్న దేశ విదేశాలకు పోతీవి. మరి ఆయన ఏ గానా బజానా నేను తిప్పిండు, ఎక్కడెక్కడికి తిప్పిండు, అక్కడక్కడికి అందరికి నువ్వు పోయినావా? కేటీఆర్ ఎక్కడెక్కడ తిప్పిండు అక్కడ నేను తిప్పినవా? ఇయాటికి అప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్నట్టు జయేష్ రంజన్ ఇవాళ కూడా నీ దగ్గర ఎందుకున్నాడు? అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళని సమర్థిస్తున్నారా, కాంగ్రెస్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా? కంటిన్యూయేషన్ గురించి చెప్తున్నా బ్రదర్. నా సస్పెన్షన్ నేను కొత్తగా ఇవాళ పర్లేదు. ఆ కంటిన్యూయేషన్ ఎందుకు అని అంటున్నా. అదేందా? రామకృష్ణారావు అనేటోడు ఫైనాన్స్ సెక్రటరీ కేసీఆర్ పెట్టుకుండు. ఆ రోజుకి ఆయన పేరు కమిషన్లు దానికి కేసీఆర్ దగ్గర పెట్టుకొని అన్ని బిల్లులన్నీ పాస్ చేసుడు ఆయన త్రూ నడిచేది. ఎన్ని ఆర్టీఐలు వేసిన ఒక్కసారి కూడా నాకు జవాబు ఇవ్వలే. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీగా అట్టనే ఉన్నాడు. ఎన్నికలకు కరెక్ట్గా 3 రోజుల ముందు కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా అందరి అకౌంట్లో లేచి ఓట్లు వేయించుకుందామని చూసాను. ఇది ప్లాన్ ఉండే. ఇక తెల్లారి వేస్తుండ్రు. ఎలక్షన్ కమిషన్ దానికి బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 7,000 కోట్ల రూపాయలు నీ అకౌంట్ ఉండాలి కదా. మరి ఆ 7,000 అకౌంట్ రైతు బంధు బల్లే కదా. మరి ఆ 7,000 కోట్ల రూపాయలు
ఏ కార్పొరేట్ నోట్లో కొట్టినావు, ఏ కాంట్రాక్టర్ నోట్లో కొట్టినావు, రైతు నోట్ల మన్ను కొట్టి ఎవరి బొందల ఈ పైసలు కొట్టినావు? ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు వేస్తున్నాం రైతు బంధు అని చెప్తున్నారు. బ్రదర్, చిన్నకారు రైతు 7,000 కోట్ల రూపాయలు ఏమైనా మీ లెక్క చెప్పమంటున్నా, అవే చెప్పు. ఓకే, నువ్వు డేటా రిలీజ్ చేయి ఎవరెవరికి వేసినావు అనేది. 7,000 కోట్ల రూపాయలు మీ లెక్క చెప్పాలి. అంటే రిలీజ్ చేయలేదంటారా, ఇవ్వలేదా దళిత? అరే ఎవరి నోట్లో పెట్టో చెప్పమంటున్నా బ్రదర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాని రైతు బంధుకి వేద్దాం అనుకున్న పైసలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు వరుస కూర్చొని దాని లెక్క తెలంగాణ ప్రజలకు మీరు చూపియండి. ఓకే, లెక్కలు చూపియండి. 7,000 కోట్లు ఏం చేసిండ్రు? సరే, మీ అంచనాలో ఆ డబ్బులు ఏమై ఉంటాయి మరి? వాళ్ళు ముగ్గురు చెప్పగలుగుతారు. ఎవరెవరు? 3 కోతులు. 3 కోతులా? మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నేను అనలే బ్రదర్, ముఖ్యమంత్రి నేను అనలే. దాని గురించి చెప్తా కదా. అదేందా ముగ్గురిని అడుగు, ముగ్గురు చెప్తారు నీకు. ఓకేనా? నెక్స్ట్ ముఖ్యమంత్రి గురించి మీరు అన్నారు కదా. ముఖ్యమంత్రి బ్రదర్ రాజ్యాంగ పదంగా చాలా ఉన్నతమైన పదవి. ఈరోజు ఆ స్థాయిని ప్రజలు పన్ను రూపకంగా ఇచ్చి నీకు ముందు వెనుక 100 మంది బాడీగార్డ్లను, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, అంబులెన్స్ అన్నీ ఇచ్చేది. ఎందుకంటే మా ప్రతినిధి నువ్వు భద్రంగా ఉండాలని చెప్పేసి. ఓకేనా? రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందిపరిచినటువంటి రాజ్యాంగంలో అది పెట్టింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే నువ్వు ఏం చెప్తావు? తంగుటూరి ప్రకాశం పంతులు అని మనం గ్రేట్గా చెప్పుకుంటాం. సరే, వాళ్ళ మనవళ్ళు ఈరోజు ఆర్ఐగా పనిచేయచ్చు, పేదరికం. దామోదరం సంజీవయ్య మనవాడు ఈరోజు సెక్యూరిటీ గార్డ్గా అయినా ఆయన గొప్ప ఆయన అంటాం. విజయభాస్కర్ రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి. చాలా మంది పేర్లు, మన రాజశేఖర రెడ్డి గారి పేరు, అందరి పేర్లు మనం చెప్పుకుంటాం. ఎన్టీ రామారావు పేరు గొప్పగా చెప్పుకుంటాం. అరే అంత పెద్ద ముఖ్యమంత్రి అంటే ఏంది, ఇంత పెద్ద ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి సివిక్స్లో ఉంటుంది. డిగ్రీ వాళ్ళకు ఉంటుంది, ఇంటర్ వాళ్ళకు ఉంటుంది. ఈయన ఏమన్నాడు? గుంపు మేస్త్రి అని అన్నాడు. ఒక రాజ్యాంగ అంటే దీని మీద ట్రోలింగ్ అవుతుంది ఈరోజు. ఇది ఒక పెద్ద ఇష్యూ, పెద్ద సీరియస్ ఇష్యూ. ట్రోలింగ్ కాదు. దీని మీద కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా. ఇటువంటి మాడితే వాడినందుకు ఇవాటి వరకు మీరు దాన్ని అట్నే కొనసాగిస్తారు. నెక్స్ట్ అన్ని సభలలో జరిగినటువంటి నిర్ణయాలను పెద్దల సభల స్క్రీనింగ్ అవుతుంది. అది రాజ్యసభ, స్టేట్కి వస్తే కౌన్సిల్. దాన్ని ఏమో ఇరానీ ఛాయ్ అంటావు, ఇరానీ ఛాయ్ హోటల్ అంటావు. అంటే ఒక ముఖ్యమంత్రి దాని స్థాయిని మీరు దిగజార్చుకుంటా ఈరోజు 3 కోతుల స్థాయికి పట్టుకొచ్చింది. అది పవర్స్ అంటే ఏందో నీకు తెలియదా? తెలియకుండా నువ్వు చదువుకుంటే నేర్చుకుంటే ఏం పోతుంది? ఈరోజు డిపార్ట్మెంట్ రివ్యూ, నేను కార్పొరేషన్ చైర్మన్ చేసిన బ్రదర్. నాకు ఉండడానికి నేను ఎవ్రీ మంత్ మేము రివ్యూ మీటింగ్ పెట్టాలి. ప్రతి డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ పెట్టాలి. అలా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడాలి. ఇలా సెక్రటరీలో ఇంకా 750 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సెక్రటరీలో ఎక్కడ జరిగిన విషయం వాడు చెప్తా. సెక్రటరీలో సీసీ కెమెరాలు ఉంటాయి. నువ్వు వచ్చేది పోయేది కనబడతాయి, కానీ రికార్డింగ్లు ఉన్నాయి అలా. రేపు ఎవడు వస్తుండు, ఎవడు దాడి చేస్తుండు, వెళ్ళిపోతే నువ్వు ఏడ చూసుకుంటావు రికార్డు? అంత అభద్రత భావంతో ఈరోజు సెక్రటరీ నడుస్తూ ఉంది. ఉండయి. అర్థమైందా? అసలు అంటే ఐటీ ఇయాడి జయశ్రాంజన్ ఉన్నాడు. ఏ విధంగా వాళ్ళని కొనసాగిస్తున్నావు, ఏ విధంగా వాళ్ళని పెడుతున్నావు? సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి నువ్వే చూపించినావు, పేపర్లకు లీకులు ఇచ్చి రాపించినావు. చర్యల్లో ఉన్నాయి. ఆ భూమిలో పోయి జర్నలిస్ట్ని పంపాలని వాళ్ళకి బోర్డు పాతొచ్చిన, పెద్ద బ్యానర్ పాతి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జర్నలిస్ట్ అని బోర్డు పెట్టవచ్చు. అయితే ఇవన్నిటికీ అడుగున మాకు అడ్డు తగులుతుండు. ఈయన పార్టీకి వెళ్ళి తప్పియాలి, కుక్కిన పేను లెక్కింట్లో వండుకుంటాడు, మా ముందు సస్పెన్షన్ ఎత్తేయాలని తిరుగుతూ ఉంటాడు. ఈయనకు పదవులు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదు అని చెప్పేసి ఇది చేసి ఒక ఫ్యూడల్ ముఖ్యమంత్రిగా నా మీద సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని కారణాలు నీకు చెప్పి, ఒక పార్టీ తలుచుకుంటే కానీ కాని పనులు, లేదంటే ఒక వ్యవస్థ, ఒక సంస్థగతంగా అందరు వచ్చి చేసినా కూడా కాని పనులని కేవలం ఒక బక్కా జెట్సన్ అనే వ్యక్తి ప్రశ్నిస్తే అయిపోతుందా? ఆ సమస్య పరిష్కారం అయిపోతుందా? బ్రదరు, ఇప్పుడు మనం చేయాలి, నా డ్యూటీ నేను చేస్తా. ఓకే, ఒక్కొక్క బిందువు కలుస్తేనే, ఒక్కొక్క బిందువు పడితేనే ఒక సముద్రమైన నాకు తయారవుతుంది. అలా నా బిందువుగా నా డ్యూటీ నేను చేస్తా. నేను 16 ఏళ్ళ వయసులో, అంటే 1989లో నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విద్యార్థిగా. నా హిస్టరీ, నా పొలిటికల్, నా పెరిగేది దిగేది అందరు కూడా వరంగల్లో చూసారు. స్టేట్లో కూడా చాలా మంది చూసారు. దొంగదేట్లు చెప్పే కాదు, ఒరిజినల్గా నేను 3 పురుషోత్తమరావుకు పోలింగ్ ఏజెంట్ 16 ఏళ్ళ వయసులో. అక్కడికి వెళ్ళి ఈ రోజు వరకు ఒకటే పార్టీ, ఒకటే ఇది ఉంది. మార్చిన దాఖలు 6 ఒక మనిషి ఏం చేయగలుగుతారో. నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు 3 పిఆర్సీలు రావాలి, 4 పిఆర్సీలు ఇవ్వాలి మా డిపార్ట్మెంట్. అంటే 10,000 రూపాయల జీతం ఉన్నోనికి 60,000 జీతం రావాలి. ఎంప్లాయీస్ వచ్చి ఒక పిఆర్సీ
4 ఏళ్ళకెళ్ళి మాకు 20 ఏళ్ళకెళ్ళి పిఆర్సీ లేవు సార్ అని చెప్పి నా దగ్గరికి 2005లో నా దగ్గరకు వస్తే 4 పిఆర్సీలు ఒకటేసారి రిలీజ్ చేయించిన మీ ఆధ్వర్యంలో. అంతే. 10,000 రూపాయల జీతం ఉన్నోనికి 50,000 60,000 జీతాలు వచ్చేటట్టు మీరు చేసిన. దాన్ని మూసేయకుండా ఆపిన. ఒక వ్యక్తికి తెలుసుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఏమన్నా నేను పైరోలు గీరోలు చేసుకోలే. 300 కోట్ల రూపాయలు నేను హ్యాండిల్ చేసిన. ఒక్క ఎంక్వైరీ, ఒక స్కాము, ఒక కంప్లైంట్, ఒక కాంట్రాక్ట్ ఉన్న దాంట్లో ఎన్నో కాంట్రాక్ట్ ఒక్కటి కూడా నేను ఇందులో ఇన్వాల్వ్ కాలే. ఇందులో ఎవరికి ఏమి ఇప్పించాలి, ఎవరికి చేయాలి అంటే ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసినాం. అట్లా నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్లు పెడితే నీకు అవగాహన వస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి. బ్రదర్ ఇవాళ దుర్భరమైన స్థితి అని తెలుసు. ది మోస్ట్ అంటే అన్వాంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటే ఐటీలో అందులో ఉండొచ్చు, కానీ దవాఖానాలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనే పదం వినవాడదు బ్రదర్. పర్మనెంట్ ఎంప్లాయ్ ఉండాలి. ఇవాళ నువ్వు గాంధీ భవన్ కిట్టనే కెమెరా తీసుకొని పో, దవాఖానకి వెళ్ళి దింపిన తర్వాత స్ట్రెచ్చర్లో నువ్వే వేసుకొని వీల్ చైర్లో కూర్చొని నువ్వే నొక్కుంటూ పోవాలి బ్రదర్. సిటీ స్కాన్ పని చేయి, ఎక్స్రేలు పని చేయి, అన్నిట్లలో అన్ని పని చేస్తే నేను నీకు పన్ను కడుతున్నా, నేను నీకు అన్ని ఇచ్చినా, నీకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చినా, నీకు ఈగ వాళ్ళకుండా చేసిన, నువ్వు సప్పర్లు కొట్టగానే ఛాయ్ తెచ్చటోని ఇచ్చిన, నీకు ఇంతమంది ఇచ్చినా అని 4 కోట్ల జనం అంటున్నారు. నాకు నిన్ను దవాఖాన అడిగినా నువ్వు నాకు దవాఖాన ఇవ్వలేదు, అర్థమైందా? నాకు స్ట్రెచ్చర్ ఇవ్వలేదు, నాకు సరైన వైద్యం ఇస్తలేడు, నాకు ఫుల్ టైం డాక్టర్ ఉంటలేడు, నాకు వార్డ్ బాయ్ కనబడతలేడు, అలా పోతే వాష్రూమ్ సరిగా ఉంటలేవు, యశోదాలో పోతే నేను నా ఇల్లు అమ్ముకొని పోతే అందులో అన్నీ ఉంటాయి, నా అన్నీ ఉంటాయి, నీకేమో పన్నేమో నీకు కడతా, ఆ దవాఖాన బిల్లు కడితే అన్నీ ఉంటాయి, కానీ నేను ఇల్లు అమ్ముకునే పరిస్థితి, ఇక్కడనేమో నాకేం లేకుండా చేసినావు, నేను చేయాలనేది. ఒక్కసారి నువ్వు బయట చూసినావా గవర్నమెంట్ దవాఖానకు? బ్రదర్, ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే దేన్ని అంటారనంటే ముఖ్యమంత్రి కూడా గాంధీ దవాఖానకు, ఉస్మానియా దవాఖానకు పోయి వైద్యం తీసుకున్న రోజే దీన్ని తెలంగాణ అంటారు, నేను ముఖ్యమంత్రి అంటారు. నేను ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి, మొన్న 4 పోస్టుల కోళ్ళు పెడితే 2,000 పోస్టులు 2,000 ఖాళీలు ఉన్నాయి. ఎందుకు? అసెండింగ్ ఆర్డర్లో తీసిండు. టీచర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండద్దు. టీచర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే పిల్లలు పోయి అలా జాయిన్ అవుతారు, కాబట్టి అలా జాయిన్ కావద్దు బ్రదర్. హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ టీచర్స్ గవర్నమెంటే. ఎందుకంటే ఎంఏ, ఎండి, ఎంఈడి, బీఈడి వాళ్ళనే తీసుకుంటారు. ప్రైవేట్లల్లో 10th క్లాసు ఇంగ్లీష్ మీడియం అంటారు. చైతన్య కాలేజీలో ఇంగ్లీష్ రాదు టీచర్లకు, తెలుగు మాట్లాడుతుంటారు. అర్థమైందా? మనం ఇంగ్లీష్ కాన్వెంట్లలో వాళ్ళకు వొకాబులరీ బాగుండాలని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మనం వేస్తాం. వాళ్ళు మాట్లాడరు, నీకు ఇట్లా బాగా చదువుతారు, కానీ ఇలా వసతులు ఉంటే అవి పడిపోతాయి కదా. కార్పొరేట్తో కుమ్మక్కు వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు దానికి చందాలు ఇస్తారు కదా, దానికోసం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ నారాయణ శ్రీ చైతన్య మీద ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుందని ఏం స్టేట్మెంటే వస్తుంది అబ్బా. తెల్లారి ఏమన్నా మల్లారెడ్డి కూల కొడతాం అది ఇది అన్న తెల్లారైందా? ఏముండదు, 1 డే సెటిల్మెంట్ తీసుకుంటారు, వదిలేస్తారు అంతే. ఏముంది కేవలం సెటిల్మెంట్ల కోసం అంతే. 100% వాడు వచ్చి బొకే ఇయ్యనట్టుంది, స్టేట్మెంట్ ఇయ్యనే ఇలా పోయి బొకే ఇవ్వచ్చు ఆల్రెడీ. ఎల్లుండికి వెళ్ళే ఉండదు, నువ్వు డోంట్ వరీ. జడ్సన్ అన్న, మీరు అనుకున్నారా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో మీరు సస్పెండ్ కాబడతారని, లేదంటే అవినీతి పరులని వాళ్ళు ఎమ్మటేసుకొని తిరుగుతారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలోని? నాకు ఎప్పుడో తెలుసు. అధికారం ఎట్లా అనంటే నన్ను ప్రపంచంలో చేయాలని చూస్తుండు. ఓకే, అప్పుడు ఆయన అంత పవర్ఫుల్ కాలే. నన్ను చేసే అంత టార్గెట్ శక్తి, నన్ను సస్పెండ్ చేసే పని చేస్తుండగా చేయని లాభం నాకే వస్తుంది కదా, క్రెడిట్ అంతా నాకే వస్తుంది. ముఖ్యమంత్రి నేనే అవుతా, ఆయనకైతే నేను టికెట్ ఇయ్యా, కాబట్టి ఫరక్ ఏం పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆయన కోసం చేయలేదు, ప్రజల కోసం చేస్తే దానికి ఇండైరెక్ట్గానే లాభం అయింది. అలా ముఖ్యమంత్రి అయ్యిండు. నాకు సస్పెండ్ అయిన రోజు ఈ 34 సంవత్సరాలు నా ప్రయాణము అంటే టీనేజ్కి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన. అలా నేను పెరుగుడు, దిగుడు, తగ్గుడు కానీ అంతటా నా ఉద్యమాలు అట్లా కనబడేది. కొంచెం సేపు నేను బాధపడ్డా, కానీ ఎక్స్పెక్ట్ చేసిన ఏదో ఒక రోజు నాకు వేటేస్తారని చెప్పి నాకు తెలుసు. ఏ రోజు మరి అందరు నాయకులు లెక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని సమర్థించుకొని వెళ్ళిపోవాలి, అవసరమా నాకు ఇదంతా అని వ్యక్తిగతంగా మీకు ఎప్పుడు అనిపించలేదు? బ్రదర్, దేవుడు అందరిని పుట్టించినప్పుడు కొంతమందిని కూడా కొట్టిస్తారు. ఓకే, దాని గురించి కొట్లాడడానికి అన్కాంప్రమైజ్గా కొట్లాడతారు. అందరు కాంప్రమైజ్. బ్రదర్, నేను నమ్మే సిద్ధాంతం ఏందనంటే రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి నాయకుడు, చనిపోయినప్పుడు ఆయన బట్టలు కూడా ఆయన నెంబర్ రాలే, కానీ ఇవాళకి దాదాపు అందరి ఇళ్ళల్లో ఆయన ఫోటోలు ఉంటాయి. అర్థమైందా? అట్లా ఆయన ఆస్తి కూడా ఏమి వెనకేసుకొని పోలే. ఈరోజు మనం ఎవరం ఉన్నా కానీ
4 రోజులు మంచి మనం నువ్వు 100 కోట్లు సంపాదించు, నేను తప్పు పట్ట. Okay. డబ్బు సంపాదించడం అనేది నేను తప్పనన్నా, కానీ నువ్వు ఆ డబ్బు అంతా నువ్వు తింటే సంపాదించి తిని చచ్చిపో. ఓకే. అర్థమైందా? నువ్వు 4 తరాలకు నువ్వు నా పిల్లలకు భార్యల కోసం నేను 100 కోట్లు సంపాదిస్తానంటే వాడు అసమర్థుడు అనుకో, నీ 100 కోట్లు 2 రోజులలో కొడతాడు వాడు. సమర్థుడు అనుకో, నీ పైసలే అవసరం లేదు, వాడు. అసలు నువ్వు ఇంతమంది నోళ్ళు కొట్టి ఎందుకు సంపాదించి పెట్టాలి? ఇంతమంది నోళ్ళు కొట్టి ఇయాటికి రామకృష్ణ మఠం ఉండు నిరుద్యోగులు. బ్రదర్, నువ్వు రేపటి దినాన్ని ఎప్పుడైనా పో, హైదరాబాద్ చిక్కడిపల్లి లైబ్రరీ సెంటర్కు 12 o'clock కెమెరా తీసుకొని పో. 12 o'clock లోపల ఒక డబ్బా ఉంటుంది, 5 రూపాయల భోజనం డబ్బా. పిల్లలు చదువుకొని పోయి 5 rupees 12 o'clock పో, 11:45 పోయి కెమెరా పెట్టుకొని పో. 5 rupees భోజనం కోసం పిల్లలు వచ్చి 5 రూపాయల భోజనం తింటాను. విద్యార్థులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అర్థమైందా? 5 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? 5 రూపాయలు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రామకృష్ణ మఠం దగ్గరికి పోతారు, అక్కడ 11 o'clock వెళ్ళి 12 వరకు బిచ్చపోళ్ళకి పెడతారు. 12 o'clock వెళ్ళి మామూలు పెడతారు. 12 o'clock లైన్లో ఈ పిల్లలు నిలబడి అన్నం తింటారు. ఉచిత భోజనం, ఉచిత భోజనం. భిక్షగాన్లు తిన్నాక తర్వాత వీళ్ళు తింటారు. బ్రదర్, నేను చెప్తున్నా, ఒక యువత, రేపు దేశానికి వెన్నుముక్క అయిన యువత, మనం వాళ్ళకు సరి అయిన కంఫర్ట్స్ ఇవ్వకుండా, సరి అయిన వేకెన్సీలు నువ్వు ఇచ్చిన జాబ్స్ ఎన్ని రోజు 700-800 చిల్లర జాబ్స్ ఇచ్చిన. ప్రిపేర్ అవుతుంది ఎంతమంది? 30 లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. అర్థమైందా? 46 జీవో మేము రాగానే రద్దు చేస్తామని చెప్పింది. పిల్లలు మాకు రాగానే నౌకలు వస్తాయని ఇళ్ళల్లో పోయి ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి, పోలింగ్ బూత్లకు కాళ్ళు మొక్కి ఓటు వేయించి, దాని మీద ఊసలేదు. అర్థమైందా? దాని మీద వాళ్ళ రిక్రూట్మెంట్ చేసిండ్రు, వాళ్ళను ఆ రోడ్డు మీద ఆగం చేసిండ్రు. బ్రదర్, వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? 46 జీవో బాధితులు ఒక్కొక్కరికి మోస్ట్ టాలెంటెడ్ బ్రదర్, మోస్ట్ టాలెంటెడ్. ఎట్లా అంట, ఒక్కొక్కడు 6 feet ఉంటాడు, 6 feet ఉంటాడు. ఒక్కొని నాలెడ్జ్ వాళ్ళ మార్కులు అంత 120కి తక్కువ ఎవరి మార్కులు లేవు. నేను వాళ్ళని కలిసిన 120 మార్కులు ఎవరికి లేవు. ఒకరోజు వాళ్ళు ధర్నాకు పిలుస్తే నేను పోయినా. పొద్దుగాల నైట్ అంతా జర్నీ చేసిండ్రు. పొద్దున్న అక్కడ సులభ్ కాంప్లెక్స్ కాడ ఫ్రెష్ అయ్యి వాళ్ళు ధర్నాలో కూర్చుంటే బ్రదర్, మంచినీళ్ళ కూడా లేవకుండా 4 గంటల వరకు కూర్చుండ్రు. అంటే TSSP అంటే స్పెషల్ ఫామ్, ఫుల్ ఫామ్ రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటా. TSSP అంటే కేసీఆర్ కానీ తెలియదు, అందుకని 46 జీవో ఇచ్చిండు. TSSP అంటే ఫుల్ ఫామ్ అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని మేము మామూలు పోలీసులం కాదు. మేము ఎనీ టైము ఎనీ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయగలుగుతాం. వాని శరీరం అట్లా తయారవుతుంది, వీళ్ళ శరీరాలు అలా తయారై పొద్దుగాలకి వెళ్ళి సాయంత్రం దాకా ఉన్నది. ఇక వీళ్ళు 46 జీవో నౌకర్లు ఇచ్చింది ఎట్లా అంటే, వీళ్ళు 46 జీవో కింద ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కదా. ఎట్లా అంటే 50 మార్కులు వచ్చినోనికి, శరీరం తడక ఉన్నాయి వచ్చినోనికి, మెడికల్ ఫిట్నెస్ లేనోళ్ళు, లోకల్ అని చెప్పి వాళ్లకు నౌకర్లు ఇచ్చారు. ఇవాళ 46 జీవో లైక్ చేసేటోళ్ళు ఎవరంటే 46 జీవోల రిక్రూట్ అయిన ముఖ్యమంత్రులు అటువంటి జీవోలను లైక్ చేస్తున్నారు. అది మీరు మాట ఇంతమంది రోడ్లపైన ఈ రోజు ఎక్కించారు. వీటిపైన మేము మాట్లాడినాం, వీటిపైన ఉద్యమాలు చేసినాం. ఇవన్నీ చేస్తేనే కదా మనము అంటే ఒక ఏది ప్రజాప్రభుత్వం అనేది. అంటే ప్రజాప్రభుత్వం అంటే కేవలం పేరుకే పరిమితం అవుతుంది, కార్యాచరణలో లేదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, లేదంటే మేము ఓట్లు అడగడానికే రామని చెప్పి రేవంత్ రెడ్డి గారే చాలా సభల మీద మాట్లాడినట్టు చూసినాం. కానీ మరి 6 గ్యారెంటీలు అమలైనట్టేనా? నేను అదే చెప్తున్నా కదా, ప్రజలు అడిగింది ఉద్యోగాలు అడిగింది, ధరని రద్దు అడిగిండ్రు. అవి నేను రద్దు చేయగా ఇవి నేను ఇస్తా అంటావు. 6 గ్యారెంటీ నేను అడగలే బ్రదర్, ప్రామిస్ చెప్తున్నా. నాకు ఇవాళ కూడా నా కరెంట్ మీద నాకు ఆశ, నాకు ధరని రద్దు చేయి బ్రదర్. నా భూమి ఎకరం ₹1 కోటి అవుతుంది బ్రదర్, నా భూమి నాకు అవుతుంది. విఆర్ఓన్ లేకుండా చేసిండు కేసీఆర్ అంటాడు. ఆ భూమి గురించి ఎవరిని అడగానో దొరకద్దని చెప్పి ఈరోజు ధరణి చేయ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుండ్రు. నువ్వు ధరణి ఒక రద్దు చేయ, నా భూమి నాకు వస్తుంది కదా. నాకు నీ ఉచిత కరెంటు నాకు ఎవరికి కావాలి? నెలకు ₹100 నేను కట్టుకోకుండా నా బతికేందుకు నాకు? అర్థమైందా? నా కొడుకులకు నాకు ఉద్యోగాలు, ఖాళీలు నింపు, మెగా DSCI 2008 డిఎస్తో క్వాలిఫైడ్ వాళ్ళకు జాబ్లు ఇవ్వమని హైకోర్టు తీర్పిచ్చింది. అవి అవ్వద్దు, నీకు పెన్షన్ ఇస్తానని చెప్తారు. నాకు పెన్షన్ కాదు, మాకు నౌకర్లు నా బిడ్డలకు. నాకు గౌరవప్రదంగా బ్రతికేటట్టు నాకు ఇయ్యబ్బా. నేను ఎప్పుడు నీ దగ్గర యాచకత్వం చేయాలని. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము 15,000 ఉద్యోగాలు నింపినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బ్రదర్, అది పాత నోటిఫికేషన్, వాళ్ళు ఇచ్చిన దానికి అసహించుకుంటారు. వీళ్ళు తీసుకపోయి ఇప్పుడు
పాత ప్రభుత్వం నౌకర్లు ఇస్తే ఉమ్, వీళ్ళు తీసుకుపోయి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నువ్వు 100 రోజులలో ఎట్లా పెట్టి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ నౌక తెప్పించి చెప్పబ్బా నువ్వు నాకు చెప్పరాదు నువ్వు నాకు సరే నువ్వు అన్నదే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు ఉమ్. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఆ పెట్టినావు అపాయింట్మెంట్ అన్న వాళ్ళు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చినాం అంటున్నారు వాళ్ళు. ఉమ్, అరే బ్రదర్ అది ఇవ్వాలి కాకుండా ఎప్పుడు ఇవ్వాల్సిందే అది Okay. అదే దానికి ఒక మీటింగ్ పెట్టి అది ఇవ్వాలి కాకుండా ఎప్పుడు ఇవ్వాల్సిందే కదా అది ఇవ్వాల్సిన నౌకర్లే ఎగ్జామ్ పెట్టినాక ఆ పనికి లేదు కదా అన్న స్ట్రైట్ గా చెప్పండి అన్న, అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఏ పనులు చేస్తా ఉందంటే ఏం చెప్తావు అన్న? వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఇంకా ఉమ్. బ్రదరు ఒకటి నీకు ఒకటి అసలు పథకాలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే అర్థమవుతలేదు అంట. అయితే 2 పాయింట్ నీకు చెప్తా తర్వాత తెలంగాణ 4 కోట్ల జనము ప్రతి మనిషి మీద 1,50,000 అప్పు ఉన్నది. ఓకే. ప్రజలు కూడా మనం ఆలోచిద్దాం జర నా పైన నేను బక్క జడుస్తున్నాను నేను చచ్చేటప్పుడు ఒక్క అప్పు కూడా ఉండద్దు అన్ని అప్పులు కట్టి అన్ని క్రెడిట్ కార్డులన్నీ క్లియర్ చేసుకుని నేను చచ్చిపోతా నా పిల్లల మీద బరువు ప్రతి మనిషి ఇది అనుకునేది. అవును. కానీ నేను చచ్చినా కూడా 2 లక్షల అప్పు అట్నే ఉంటుంది ప్రభుత్వం చేసిన అప్పు. ఈ అప్పు ప్రతి మనిషి మీద 2 లక్షల అప్పు అట్నే ఉన్నప్పుడు నీ పథకాలు ఎట్లా ఇస్తాయని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉండే. అవును. అర్థమైందా? ఈ పథకం నేను ఇస్తానంటుంటే ఈ అప్పు మళ్ళీ ఎవరి మీద వేస్తారు? ముఖ్యమంత్రి కాగానే ఒక విషయంలో నేను సంతోషపడ్డా, ఏంటంటే కంచె తొలగించారు. నాకు అబ్బా ఇక ముఖ్యమంత్రిని ఈజీగా కలవచ్చు ఎప్పుడన్నా పోవచ్చు అని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి చాలా తెలివైనవాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా. అదే నేను ఉండలేను కంచి ఉంటే లేకుంటే అని కూడా వీకిండు. ముఖ్యమంత్రి నివాసంలో నేను ఉంటేనే లేను అలా కంచి ఉంటేందుకు లేకుంటే అని కూడా వీకిండు. అబ్బో కంచె తీసేసిండ్రు అని పెద్ద పెద్ద మీరు అనుకున్నారు. అందరు అనుకున్నారు స్వీట్లు పంచుకున్నారు, కంచె తొలగించారు, కంచె పోయిందని. అలా ముఖ్యమంత్రి లేడు కంచి ఉంటే లేకుంటే. ప్రజా దర్బారు రోజు తీసుకునేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజు మార్నింగ్ 7, 8 o'clock వెళ్ళి 9, 10 వరకు అంటే 2 hours 2,000 మందిని కలిసేది తీసుకునేది. ఈవినింగ్ వరకు రిప్లై వాళ్ళకి సాయంత్రం వరకు రిప్లై. సాయంత్రం ఉండి రాజశేఖర రెడ్డి గారితో ఫోటో దిగి ఈ లోపు ఆడ స్టూడియో ఉండే లక్కడికప్పులో పోయి ఫోటో తీసుకొని సాయంత్రం వస్తే వీళ్ళ పని అయ్యేది. ఆ ఆరోగ్యశ్రీ అదో ఇదో తీసుకొని లెటర్ తీసుకొని వాళ్ళు మళ్ళీ సాయంత్రము తెల్లారో ఊరికి వెళ్ళిపోయారు. బ్రదర్ 24 జిల్లాలు పెద్ద రాష్ట్రం 7 కోట్ల జనాభా. హైదరాబాద్ రావాలంటే మినిమం 5 గంటలు జర్నీ. మరి ఇప్పుడు రాష్ట్రం ఇంత ఉన్నది, ఇంత రాష్ట్రం రోజు గంట రేపు కలుస్తే ఏం పోతా అని చెప్పు. ప్రజా దర్బార్లో ఫస్ట్ డే ముఖ్యమంత్రి వచ్చిండు తీసుకుండు, సెకండ్ డేకి వెళ్ళి మంత్రులు ఒక 5 రోజులు వచ్చిండు, థర్డ్ డేకి వెళ్ళి ఒక IAS ఆఫీసర్ వచ్చింది, ఇక 4th డేకి వెళ్ళి చెప్పరాసి తీసుకుంటాను. ఇప్పుడు అర్థమైందా? తీసుకుంటారు. ఇక అలా భూమి తాగాద స్కానింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్కి రాని సందర్భంలో ఈ సామాన్య ప్రజలన్నా వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా గొప్ప. అవునబ్బా, ఎవరికి ఇస్తున్నారు చెప్పరాసిక? బ్రదర్ ముఖ్యమంత్రి తీసుకుంటే ఎట్లుంటుంది? అవును, మన సాంప్రదాయం అదే కదా. కిరణ్ కుమార్ రెడ్డి కలిసిండు, రోషయ్య గారు కలిసిండు, రాజశేఖర్ నువ్వు గంట టైం ఇస్తే ఏం పోతుంది నీకు? ప్రజలు మనకు అన్ని ఇస్తుండ్రు కదా, అన్ని ఫెసిలిటీస్ నీకు ఇచ్చిండు కదా. అదే తాగే మంచినీళ్ళకెళ్ళి కూడా ముందు వీళ్ళు దాగే నీకు ఇస్తుండ్రు కదా, సత్యం మేము వస్తాం కానీ నువ్వు బతకాలని ఆ సెక్యూరిటీ కూడా నీకు ప్రొవైడ్ చేసిండు కదా. మరి 1 గంట సేపు నువ్వు వాళ్ళకు రోజు 5 నిమిషాలు కలుస్తే ఏం పోతుంది? అర్థమైందా? ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు ఇవన్నీ డైలాగులకే బ్రదర్, ఇవన్నీ డైలాగులకు తప్ప ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న నాకు మరి ఈ 3 నెలల కాంగ్రెస్ పరిపాలన లెక్కలో చూసుకుంటే మరి అంతో ఇంతో బీఆర్ఎస్ఏ మేలన్నట్టు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి కన్నా. మరి అయితే ఒకటి ఇందులో ఒకటి ఇలా ముఖ్యమంత్రి కలుస్తలేదు, అప్పుడు ముఖ్యమంత్రి కలవాలి. కానీ ఈరోజు శాఖల పరంగా చూస్తే, మంత్రుల శాఖల పరంగా చూస్తే శాఖలల్లో ఈరోజు సెక్రటరీ ఎంట్రీ మినిమం రోజుకు 10,000 మంది లోపలికి వెళ్తారు. ఓకే. కామన్ మ్యాన్కు ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ హాస్పిటల్ ఇవి కానీ చిన్న గిన్న పనుల మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ఫోన్లు చేసుకుంటారు. అలా ముఖ్యంగా చూస్తే శ్రీధర్ బాబు, మళ్ళా పోతే ఈయన దామోదర్ రాయ నరసింహ, కొంతమంది కొండ సురేఖ, వీళ్ళ సొంటోళ్ళు నేను వీళ్ళందరూ పోతున్నా అనుకున్నా, ఎవరిదో పోతలేదు. నేను నా అబ్జర్వేషన్ ఈ శ్రీనిధి కోసం తిరుగుతున్నా కదా, దాని మీద పబ్లిక్ పోతుండ్రు అవుతుంది. నీకు ముఖ్యమంత్రిని కలిసిన దానికి వీళ్ళని కలిసిన తేడా ఉంటుంది కదా. ఒక బ్రదర్ పబ్లిక్ని ఎప్పుడు ప్రజలను మనం ప్రేమించగలగాలి. మనము నేను అందుకనే విద్యా వైద్యం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. నేను ఆ మార్పు దిశగా నేను ఆలోచన చేసుకున్నా. నేను
మొన్న మా అత్తమ్మని తీసుకపోతే నేను 5 నిమిషాలు కూర్చోలేకపోయినా బ్రదర్ గాంధీ దవాఖానలో. ఓకే. అసొంటిది మా అత్తమ్మ 6 రోజులు ఎట్లుంటుంది చెప్పు. అవును. అక్కడ ఇంకా మా కున్నోళ్ళని లోపల పోనిస్తే ఊరోళ్ళకి వెళ్ళి వచ్చినట్టు కుక్కలకి గెంటినట్టు కుక్కలా వాళ్ళు మనుషులు కదా వాళ్ళు. ఓకే. వాళ్ళు మనిషే కదా. నాకు మంచి వైద్యం అందిన వాడిని మంచి వైద్యం అందాలి కదా. ఈరోజు నేను అవి అందియాలనుకుంటున్నా. ఇంకోటి బ్రదర్, అంటే చిన్న మధ్యతరగతి ఇష్యూస్ నేను చెప్తున్నా. మన బచ్పన్లో నేను కనుక్కున్న మీ ఫాదరో మీ తాతలో ఇంట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అప్పుడు రిటైర్మెంట్ కాగానే కూతురు పెళ్ళిళ్ళు చేయగలిగేటోళ్ళు. మిగిలిన పైసలతోని ఒక 100 గజాల జాగ కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకునేటోళ్ళు. బ్రదర్ ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేకుండా తీసుకొని వచ్చిన బ్రదర్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నీవు ప్రజలకు ఇవన్నీ అందుబాటులో తేగలిగినప్పుడే నువ్వు రాజువు. అర్థమైందా? ఇవన్నీ అందుబాటులో తేగలగలేనోడు, అది నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే, ఈరోజు నువ్వు అవన్నీ రేట్లు భయంకరంగా పెంచేసి కామన్ మ్యాన్కు నువ్వు అందుబాటులో తీసుకోలేనప్పుడు యు ఆర్ ఫెయిల్డ్. నీ మంచి పాలన కాదు, రాక్షస పాలనే. అన్న మీరేమో పొద్దున్న లేస్తే గతంలో అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులంతా కావచ్చు, నాయకులంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 14 పైగా సీట్లు వస్తాయి, మాదే పై చేయి ఉంటుందని వాళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అని అంటే దీని వెనకాల ఏం జరిగింది? 17కు 17 గెలిచినా నాకు హ్యాపీయే. ఎంఐఎం కూడా గెలువు. ఓకే బ్రదర్, ఎన్నికలు రాజకీయాలంటే ప్రతిసారి ఎన్నికలు గెలిపోయే సీట్లు తెచ్చుకుని కాదు. దాంతో నేను ఏకీభవించా నీ అధికారంతో. నీ అధికారం ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి, రేపు నాకు ఎంపీల గురించి నాకు అవసరం లేదు. ఇవాళ రేపు నువ్వు బీజేపీని గెలిపించే పని మీద ఉన్నావు, అదొక చర్చ. అర్థమైందా? కానీ నీకు నీకు ముఖ్యమంత్రి నేను ఎందుకు ఇచ్చినా, నువ్వు ఆ పని చేసే పని మీద ఉండవు. నువ్వు 17 సీట్లు చేసినా నేను బ్రహ్మాండంగా చేయగలిగిన అది చేసిన అది కాదు. సీట్ల విషయం వస్తే నువ్వు బీజేపీకి బ్రహ్మాండంగా తార్ రోడ్ వేసి ఇచ్చినావు. అది చేవెళ్ళ నీకు ఇవాళ గెలిపించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంటదన్న? ఆయన బ్రహ్మాండంగా ఆయన అనుకున్నట్టు ముఖ్యమంత్రి అయిండు, పార్టీ అధికారంలోకి వచ్చింది. బడే బాయ్ అంటే ప్రోటోకాల్ ప్రకారంగా అనాల్సి వచ్చింది కాబట్టి మేము అన్నాం తప్ప వేరే ఇతర ఎన్నికల ముందు నెల రోజులల్లా పార్లమెంట్ ఎన్నికల్లో 15 రోజుల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో బీజేపీ ఇక్కడ 8 సీట్లు వచ్చింది. బీజేపీని నేను కొట్టాలనుకుంటా రాజకీయ నాయకునిగానే నేను చెప్తున్నా. నేనైతే ఏం చేస్తున్నట్టే, మోడీ గారు ఈ 10 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టముల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దానివల్ల దాదాపు 1,00,000 మందికి ఉపాధి దొరికేది. ఇయాటి వరకు తట్టెని మత్తెత్తిపోయలేదు. కేసీఆర్ ఈయన ఇద్దరు కలిసి మోసం చేసిండ్రు. కేసీఆర్ ఏమో ఇంటికి పోయిండు. నరేంద్ర మోడీకి నేను బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ ఒకటి, అది కూడా విభజన, అది కూడా ముట్టుకోలేదు. కాబట్టి 2 విభజన హామీలలో పూర్తిగా మమ్మల్ని మోసం చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ మీటింగ్ను బహిష్కరిస్తున్నా, రేపు మన తెలంగాణ బంద్ అని చెప్పేసి బంద్ పిలిపిస్తే 1 సైడ్ అయిపోయేది. నరేంద్ర మోడీ మీటింగ్ను పోయి మేరే బడే బాయ్ మీ గుజరాత్ లెక్క మా గుజరాత్ లెక్క చేస్తా, మీ గోధరా చేసినట్టు మా దగ్గర గోధరా చేయాలన్నట్ట. అది రాంగ్. అది అంటే ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుని యొక్క లక్షణం కాదు. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకునేది. నీవు బ్రదర్ నీకు ఒకటే సీట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది తీసుకుందాం, విశ్వేశ్వరరెడ్డి సీటు తీసుకుందాం, చేవెళ్ళ సీటు తీసుకుందాం. చేవెళ్ళ సరే, అక్కడ కాంగ్రెస్ ఎవరు క్యాండిడేట్ లేరు నీ దృష్టిలో. ఓ సిపాయిని పట్టుకొచ్చినావు. ఎందుకు పట్టుకొచ్చినావు అంటే ఆయన చేయబట్టి నువ్వు కొడంగల్లా వాళ్ళ తమ్ముని వీక్ చేయించి నువ్వు గెలవడానికి ఉపయోగపడ్డాడు కాబట్టి నువ్వు తెచ్చుకున్నావు. సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినావు. అక్కడ మీటింగ్ కూడా అయింది. ఆమె 4 అసెంబ్లీలో పవర్ఫుల్. వికారాబాద్, తాండూర్, చేవెళ్ళ, మహేశ్వర్ రెడ్డి వాళ్ళ వద్దనే కదా వాళ్ళు. ఎట్లా 4 అసెంబ్లీలో వాళ్ళు స్ట్రాంగ్. ఆడ గెలిచే అవకాశం ఉంది. నేను ఇక్కడ ఓడిపోయేటట్టున్నా అని విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు చెప్పినారు. ఇక్కడికి వెళ్ళి ఈటల రాజేందర్ కూడా నాకు క్యాండిడేట్ టైట్ అవుతానంటే మల్లారెడ్డి పైన అటాక్ చేసిండ్రు అటుమికి పోకుండా. ఇక్కడికి వెళ్ళి ఈమెను అక్కడికి పంపితే అలా ఈటల రాజేందర్ గెలుస్తాడు, ప్లస్ అవుతుంది. ఇక్కడ గుడ్ల దొంగను తీసుకొచ్చి నిలబెడితే ఈయన గెలుస్తాడు అనే ఉద్దేశంతో రంజిత్ రెడ్డిని ఇక్కడ సునీతను ఇద్దరిని ఇక్కడ 4 లోకల్ చూపెడతాడు. ఇవాళ ఏమైంది, అక్కడ 2 నాన్ లోకల్లో వచ్చి మా దగ్గర లోకల్లో లేరా, 2 నాన్ లోకల్ ఇలా మళ్ళీ అటు ఇటు దాన్ని మళ్ళీ బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేటట్టు, రాగి లక్ష్మారెడ్డి ప్లస్ అయ్యేటట్టుగా ఇండైరెక్ట్గా జరిగిపోయింది. అర్థమైందా బ్రదర్? లక్ష్మారెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. నాన్ లోకల్ అనే ప్రచారం మొదలైంది కదా. అది ఎక్కడ ఇద్దరు కదా, ఒకరు కూడా కాదు కదా, 2 నాన్ లోకల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అది ఇస్తే ఆమె లోకల్ అయ్యేది. అక్కడ లోకల్ అయ్యేది.
ఎంపీలలో లోకల్ నాన్ లోకల్ ఏముండదు. అవును. కానీ సెంటిమెంట్ ఏ సెంటిమెంట్ దానికి వాడుకుంటారు లోకల్లో. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానికుడిని మీ వాడిని రోజు మీ ముఖం చూసినా అని చెప్పుకొని అది వేరే ఇది వేరే. కాబట్టి ఇటువంటి ఏమవుతుందంటే బీజేపీ అలా మనం అభ్యర్థులు లోకల్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రకటించిన కడియం సీఆర్ బిడ్డని తీసుకుపోయి అక్కడ ఎందుకు పెట్టాలబ్బా వరంగల్? ఆడ లేరా మస్తు మంది నాయకులు ఈజీగా గెలిచే సీటు? ఈరోజు అక్కడ టైట్ చేసి పెట్టినాం. నీకు అంతటా దారి ఇచ్చేసిండ్రబ్బా, అన్ని సీట్లల్లో దారి సాఫ్ చేసి పెట్టి సికింద్రాబాద్ పార్లమెంట్ ఈజీ గెలిచేది అని. నేను రేపు కాంగ్రెస్ పార్టీకి నన్ను బహిష్కరించిండ్రు, నేను కాంగ్రెస్ ఇదేని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని పట్టుకొని ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా రేపు నేను ఇండియా కూటమిగా పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని జనాన్ని కూడా బతలాడు దేశం కోసం. ఏమనిపిస్తారన్నా, ఒక నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఏ నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన నాయకులు ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు మిమ్మల్ని బహిష్కరిస్తుంటే ఇటువంటి పరిస్థితులను చూసి మీకు ఏమనిపిస్తుంది? నాకేం బాధ అనిపించదు, అది నాయకులు ఆలోచించుకోవాల్సిన విషయం. నేను మీరు ఉన్నారు, మీరు ఇంతమంది నాయకులు ఉన్నారు, అరే ఒకళ్ళు అడ్డు తగలలేక పరిస్థితి, మీరు మాట్లాడలేని పరిస్థితి, కొట్లాడలేని పరిస్థితి. ఒకళ్ళు గట్టిగా నిలబడ్డ వ్యక్తులు ఎవరంటే రేణుకా చౌదరి గారు. ఓకే, ఆమె స్ట్రాంగ్గా నోటీస్ వచ్చినా కూడా జడ్సన్ వదిలేసే 4 రోజులు మాట్లాడక అది అంటే నేను కూడా ఏం కామ్గా. కానీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే, ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే నేను కల్వకుంట్ల కవిత మీద విపరీతంగా వేసిన. కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాలో 2 పార్ట్నర్స్. ఓకే, ఉన్నాయా? అంటే మీరు ఏదో చెప్పాలని చెప్తారా? విత్ ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్లో పెట్టే చూపించిన. నా మొబైల్ ఇప్పుడు కూడా పంపుతాను, నీకు పంపుతా, మధ్యలో వేసుకో. అయితే 2 పార్ట్నర్స్ ఇలా ఇప్పుడు కూడా తర్వాత ఒక 15 రోజుల తర్వాత నువ్వు టీడీపీ, నేను బీఆర్ఎస్ వాళ్ళ పార్ట్నర్ ఇబ్బంది అయితే అని ఈమె బినామీని పెట్టింది, ఆమె వాళ్ళ బామ్మర్ది పెట్టింది. ఆయన ఎవరు బామ్మర్ది అంటే జయపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు, కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు అయినటువంటి సుధిని సృజన్. వాళ్ళ భార్య ఇంటి పేరు సుధినే కదా. సుధిని సృజన్ను పార్ట్నర్గా పెట్టిండ్రు. కవిత జైలుకు పోవుడు దాంతో కూడా కొంచెం డిప్రెషన్లోకి పోయిండు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు లిక్కర్ మీద నేను బాగా గొడవ చేసిన, రచ్చ చేసిన. అర్థమైందా? కాబట్టి జైలుకు పోయిండు. వీడు అన్ని అంశాలు మాట్లాడి కొట్టు, ఇక అన్ని కలిసి 70 అయితే అయిపోతాయి కానీ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేశారు. సరే, మీ కాంగ్రెస్ నాయకత్వం అనుకున్నట్టు బక్కా జెట్సన్ని సస్పెండ్ చేసినాం, ఇక అతని పని అయిపోయింది అని అనుకునే నాయకులకు మీరేం చెప్తారు? నాయకులు నా సస్పెండ్ చేయాలి. ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆర్గనైజేషన్ 3 కలిసి ప్లాన్ చేసారు. సరే, మీ పని అయిపోయింది అని అనుకునే నాయకులకు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు ఖాళీగా అయిపోయిందని. ఎవరు అనుకోరు. రేవంత్ రెడ్డి నీ కర్మ అంటారు అంతే. జడ్సన్ నువ్వు సస్పెండ్ చేసినావు, నీ కర్మ అని వీళ్ళు అనుకుంటారు. డైలీ నేను కొత్త ప్లాట్ఫారం పెట్టాను కదా, తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టిన. ఫుల్ టైం దానికోసం ఉంటా. రేపు ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది అనేది చూడండి. నేను దాన్ని రిజిస్టర్ చేపియా, దాని ఫండ్ రైజింగ్ పెట్టా, మెంబర్షిప్ రుసుము కూడా పెట్టా. అర్థమైందా? సభ్యులు ఆన్లైన్లో పెడతా, ఎవరైనా సభ్యులు కావచ్చు, నంబర్ ఓపెన్ పెడతా. ప్రతి ఇష్యూ పైన ఏం ఆశించకుండా ఇంత పెద్ద వ్యవస్థ నేను క్రియేట్ చేస్తా అని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీ వెనక ఎవరు ఉంటారు? బ్రదర్, నేను కామన్ మ్యాన్కు భరోసా ఇవ్వగలగాలనుకుంటున్నా. ఓకే, నా దగ్గర 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందులో అటు ఇటు కొడితే అందులో ఇండ్ల కలిపి వాళ్ళ తాతల ఆస్తులు ఉండి కొంతమంది సెటిల్ అవుతారు, వ్యాపారాల్లో కొంతమంది సెటిల్ అవుతారు. అందరు సెటిల్ కాగా మినిమం 15-20 మంది ఖాళీగా ఉంటారు. అర్థమైందా? ఈసారి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కొంతమంది నిరుద్యోగులను పోటీ చేయించే ప్రయత్నం చేస్తా. వాళ్ళందరినీ పోటీ చేపించడానికి మీ దగ్గర ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అవసరం లేదు బదర్, అందుకే నేను చూపెడతా. నా మొత్తం జేబు కొడితే రూపాయి వెళ్ళదు. ఇప్పుడు జేబులో రూపాయి పెడితే వెళ్ళది. మేము చేస్తాం. నేను బ్రదర్, పాలిటిక్స్ ఈజ్ ది కాస్ట్లీ. ఇవాళ క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఏం చేసిందనంటే, క్యాపిటలిస్ట్ వ్యవస్థ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి మనకేం తెలియదు, మన రాజ్యాంగం తెలియదు, ప్రమాణం వందే మాతర గీతం కూడా పాడలేరు వాళ్ళు. జనగణ జాతీయ గీతం వాళ్ళు సింగల్గా వాడిపి కెమెరా ముందు పాడలేరు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలు చెప్పరాదు, వాళ్ళకు పదకోశం రాదు. ఎన్నికలు అంటే అందరినీ. నాకు ఎమ్మెల్సీ మొదటి ప్రయాణం అప్పుడు మొట్టమొదటి నేను ఎమ్మెల్సీ నిలబడదామని డిసైడ్ అయినా. 2 మిత్రులు చేసిన.
అందులో ఒక ఆయన కాలేజ్ ఓనర్స్ ప్రెసిడెంట్, చిన్న కాలేజ్. జడ్సన్ ఎట్లా నిలబడుతున్నావు, చాలా కాస్ట్లీ కదా, కోట్ల రూపాయలు కావాలి. పల్లారాశ్వరెడ్డి పోటీ చేసిండు, ఈయన కూడా రెడ్డి గారే. పల్లారాశ్వరెడ్డి పోటీ చేసిండు, 100 కోట్లు అయినాయి. 3 జిల్లాలు, చాలా దూరం, చాలా కష్టం బ్రదర్. ఇప్పుడు నేను ఆ పార్లమెంట్ పరిధిలో, అంటే ఈ 3 జిల్లా పరిధిలల్లా దాదాపు ఒక 20,000 మందిని నేను తయారు చేసుకోగలిగిన వితౌట్ ఏ పెన్ని. ఒక పోస్టర్లో నాకు ఇవి తయారైనాయి. నేను అంతమంది నేను కలిసిన 20,000 మందికి నేను నా కరపత్రం ఇచ్చిన, 20 మంది నేను పంచిన. ప్రతి ఆఫీసు పైన ఒక్కొక్క కొత్త జిల్లాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ప్రతి జిల్లాలో 46 ఆఫీసులు తిరిగినా నేను. 46 ఆఫీసెస్. అర్థమైందా? ఇంకా మిగిలిన చిన్నవి ఉన్నాయి, అవి ఇప్పుడు కంప్లీట్ చేస్తా బ్రదర్. నాకు కోట్లు తిరిగిన, అదే పెద్ద కోట్లు, జిల్లా హెడ్ క్వార్టర్ కోట్లు మొత్తం తిరిగిన, దవాఖాలు తిరిగిన. ఈరోజు నేను ప్రచారం పోతే నేను ఈజీగా గెలుస్తానే భరోసా వచ్చింది. ఇంకా నా మీద పాలు పోసినట్టు రేవంత్ రెడ్డి గారు నాకు పాలు పోసినారు. అన్ని పార్టీల గేట్లు తెరిచింది, మీరు అందరు జడ్సన్ కోటేసుకోవచ్చని. ఇది ఒక పర్మిషన్ వచ్చినట్ట, అంతే కదా. రేపు అందరూ బ్రదర్, నాకు పాలిటిక్స్ చీప్గా చేయాలి, తక్కువ ఎవ్వరు ఇది కాస్ట్లీ అని ఎవరు అనుకోవద్దు. కామన్ మ్యాన్కి అందుబాటులో తేవాలి. నేను కదా ఈ రకమైన కార్యాచరణలు ఉన్నాయా మీ దగ్గర? అరే 100%. నా బ్రెయిన్లో చాలా ఉన్నాయి, నేను ముందెట్లా చెప్తా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సస్పెండ్ తర్వాత? అంతే, నేను ఫుల్ టైం బ్రదర్, ఆజాద్ పక్షి. నాకు బ్రదర్, నాకు మెయిన్గా బ్రదర్, నాకు 50 years బ్రదర్. నాకు ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది పార్టీలో పనిచేసేటప్పుడే. కాబట్టి నేను షార్ట్ టైం, నేను ఎన్ని రోజులు నడపగలుగుతానో నాకు తెలియదు. అందుకని నేను ఎప్పుడైనా నిన్న సస్పెండ్ చేస్తుంటే నేను టైం తీసుకోవాలి. ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన, ఎందుకంటే నేను టైం తీసుకోను. నేను ఏ విషయంలో టైం తీసుకోను. అర్థమైందా? నేను ఆలస్యం చేసే ప్రతి దానికి ఎవడో ఒక యువకుడు బలైతా అంటారు. నేను ఆత్మహత్యలు చూసిన, నాకు పిల్లలు చచ్చిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. స్మార్ట్గా ఉంటారు, ఒకటి హ్యాండ్సమ్గా ఉంటారు, ఏమన్నా చేయగలుగుతారు. 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి వాడు ఆత్మహత్య చేసుకుంటుంటే మనకెంత బ్రదర్. నేను జ్యూస్ తాగని పోతా అప్పుడప్పుడు, నేను మా మిత్రుడు, మా దగ్గర మా ఇంటికాడ అమ్ముతారు. అక్కడ నిరుద్యోగులు వస్తూ ఉంటారు, నేను ఒక్కని తాగలేను బ్రదర్. ఒకటి 30 రూపాయలు ఉంటుంది, అక్కడ 10 మంది ఒకటేసారి కలిస్తే 300-400 రూపాయలు అవుతుంది. అర్థమైందా? నేను అంతమందితో నేను షేర్ చేసుకుంటాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రదర్, వాళ్ళు ఆ ఏజ్ చాలా మంచిది బ్రదర్. ఆ ఏజ్లో నేను ఎంజాయ్ చేయాలనుకుంటలేడు, ఆ ఏజ్లో నేను తాగుబోతు కావాలని అనుకుంటలేడు, ఆ ఏజ్లో వాడు నేను సినిమా యాక్టర్ని కావాలనుకుంటాడు, ఆ ఏజ్లో నేను అది నేను చదువుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే మన ఆలోచన అంటే నాకు చాలా ఇష్టం. వాడు ఆత్మహత్య చేసుకుంటానంటే మనం రాజకీయ నాయకులమైనా కానీ, మీడియాలో నువ్వైనా కానీ, నేనైనా కానీ మనం వేస్ట్ బ్రదర్. నేను ఆత్మహత్యలు చేయకుండా వాళ్ళకు ఒక భరోసా కలిగియాలి. ఇంకా డోర్స్ ఉన్నాయి, ఆ డోర్స్ చూపించాలి. నేను డైలాగులు కొట్టా బ్రదర్, అంటే నేను ఇది చేస్తానని ఇవాళ టీవీలలో చెప్తారు కదా, నేను అట్లా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. నేను అందుకనే ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు ఊహించనంత మందిని లీడర్లను తయారు చేస్తా. ఈరోజు అంటుండు కదా, మేము తప్ప ఎవరు ముఖ్యమంత్రి కాలేరు, మేము తప్ప ఎవరు బ్రదర్. నేను ఏమి కాను, నేను గుర్తుపెట్టుకో, నేను ఏం కాను, కానీ అందరినీ అన్నీ కావాలని కోరుకుంటాను. అందరూ అన్నీ కావాలి, కామన్ మ్యాన్ చీఫ్ మినిస్టర్గా కావాలి. రాబోయే రోజుల్లో జడ్సన్ గారిని మండలి సభ్యులుగా చూడబోతున్నామా? నేను సభ్యుని మాత్రమే చూస్తారు, ఖచ్చితంగానే సభలకు పోతా, ఖచ్చితంగానే పోతా. నీ కోసం, నా కోసం, మన కోసం. పాలిటిక్స్ నేను చీప్గా చేస్తా, నేను చాలా తక్కువ పైసలతోని. అది ఎక్కడ బూతోళ్ళు అక్కడ మీరు బూత్గా నిలబడని చెప్తే ఎవరు నిలబడతారు కూడా. రైట్ జడ్సన్ అన్న, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థి నిరుద్యోగ లోకానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి జడ్సన్ అన్న గారు అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. ఖాళీలో ఉంటే 25,000, 32 లక్షల పోస్టులు ఉంటాయి, ఇంకా 28 లక్షల మంది ఖాళీగానే ఉంటారు. అర్థమైందా? నాకు ఇక్కడికే రాదు, ఇక్కడికే పోదు అని ఎన్ల ఫెయిలియర్ లేదు. మీకు అన్నిటికంటే సజీవైన సాక్ష్యం నేనే. ఈరోజు కొంచెం భావోద్వేగంతో చెప్తున్నా. ఈరోజు నేను దాదాపు 34 సంవత్సరాల రాజకీయం, నన్ను పార్టీ చీకొట్టింది. అర్థమైందా? నా ఆరోగ్యం సహకరించదు, యాక్సిడెంట్ అయ్యి దాదాపు 30 ఫ్రాక్చర్లు, బ్రెయిన్ ఆపరేషన్. శరీరంలో ఇక్కడ ఉన్న 30 లక్షల మంది విద్యార్థుల నిరుద్యోగులల్లో అతి బలహీనమైన వ్యక్తిని ఎవరంటే నేనే. చీపురు పుల్లతో కొడితే నేను చచ్చిపోతా, పెద్ద కత్తాలు అవుతాయి, చీపురు పుల్లని గట్టి కొడితే నేను
కానీ మీరు నాకంటే బలవంతులు, మీరు బతకగలుగుతారు. నేనే బతికినప్పుడు మీకెందుకు? ఇవాళ దొంగలు, లంగలు, వ్యభిచారులు, 420లు అందరు బతుకుతున్నారు, నీకేమైంది? కాబట్టి ఎప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన అనేది యువకులకు రావద్దు, నిరాశ అనేది రావద్దు. అనేకమైన డోర్స్ ఉన్నాయి. మీరెవరికన్నా ఎప్పుడన్నా ఏమైనా చేయాలనుకుంటే నాతో ఒక చాయ్కో టిఫిన్కో వస్తారు రండి, నేను ఖచ్చితంగా మీకు ఒక భరోసా నేను ఇవ్వగలుగుతా. ముందుండి మాత్రము ఈ తెలంగాణ పెద్ద అందుకని వనరులు అనేది పెట్టుకున్నంటే అతి పెద్ద కాస్ట్లీయెస్ట్ వనరులు ఏంటంటే యువత. దాని దిక్కు ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళని ఇంటికి బ్రదర్ భయంకరం ఏంటంటే ఆ యువతకు మందు దాయిపించి మీటింగ్లో పిలిపించుకొని వాడుకొని వదిలేస్తుంది చూసినావా. పెద్ద విలన్ నా కొడుకులు ఎవరంటే పొలిటీషియన్స్. బ్రదర్ నేను ఎక్కడ మీటింగ్కి ఇవ్వాలి దాకా మీరు వరంగల్ ఎక్కడ నేను ఎవ్వరికి మందు దాయిపోయా బ్రదర్, నేను ఎవ్వరికి మందు దాయిపోయా. నేను మీడియాలో పైసలు ఇచ్చి నేను వార్తలు రాపించుకోను. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ పొలిటిక్స్ మోర్ చీప్. నేను జనాన్ని కూడా రావద్దని నేను చెప్తా. నేను ఎందుకు బ్రదర్ 10 మందిని వేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చూస్తాను, ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయాలి చెప్పు? 10 మంది నాతో నొట్టిగానే వస్తారు బ్రదర్, 10 ఫోన్లు కొడుతూ వస్తారు. నేను ఎందుకు తిప్పుకోవాలి? వాళ్ళ టైం ఎందుకు నేను ఖరాబ్ చేయాలి? అందుబాటులో తేవాలి. అందుకని నేను యువతకు నేను సందేశం అనంటే వాళ్ళకి ఎంత చెప్పిన తక్కువనే, కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, నిలబడాలి. మీరు సొసైటీలో నీ వృద్ధాప్యాన్ని నువ్వు చూసుకో, నువ్వు యవ్వన దశను నువ్వు చూసుకో, అర్థమైందా? నీ కుటుంబాలు నీతోని ఫలించిన నీ కుటుంబాలను చూసుకో. లైఫ్ పెద్దగా ఉన్నది. వాళ్ళందరూ చూసినాక సహజంగా ఎప్పుడు సావు వస్తే అప్పుడు చచ్చిపో. కానీ నిరాశతోని నిస్పృహతోని ఆత్మహత్యలు చేసుకొని అంత లైఫ్ వదిలేసి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మిమ్మల్ని ఎదురు సమాధానం ఇవ్వబోతున్నారా ముఖ్యమంత్రి గారికి? ఖచ్చితంగా బ్రదర్, నా ఐడియాలజీకి నేను ఇంకా దగ్గర అవుతున్నా. నాకు కొన్ని బంధకాలు ఉండే, ఆ బంధకాలు తెగిపోయినాయి ఈరోజు, అర్థమైందా? ఇక ఇప్పుడు మన లైఫ్కు ఎలాంటి బంధాలు తెగిపోయినాయని మీరు భావిస్తున్నారు? ఇన్ని రోజులు కొన్ని ఉండే కదా బ్రదర్, నాకు కొన్ని కట్టుబాట్లు ఉండే. ఇన్ని రోజులు నాకు స్వేచ్ఛగా నాకు ఒక కోరిక ఉండేది, ఇంతమంది సంపద ఉన్నది వీళ్ళు ఎట్లా వినియోగించుకోవాలనేది. నేను ఆ పార్టీలో నేను వీళ్ళకి ఎవరు న్యాయం చేయలేను. బ్రదర్ నేను ఎమ్మెల్సీ అయిందనుకో అందరికి నమ్మకం వచ్చేస్తుంది, మేము ఈజీగా అవుతామని. మీరు నమ్ముతారా? ఇవాళకి నేను కరపత్రాలు దీనికి తప్ప నేను దేనికి ఖర్చు పెట్టి నేను ట్రైన్లలో బస్సులలో పోయి ప్రచారం చేసుకుంటాను. అక్కడ పరిచయం అయిన వాళ్ళు వెహికల్ ఎవరైనా అన్న మేము అట్టే పోతున్నామంటే వాళ్ళు ఎంబడి వస్తా, అర్థమైందా? అంటే నేను వాళ్ళు నువ్వు కూడా ఊహించవు నేను ఎంతనో ఖర్చు పెడుతున్నట్టు, భారీగా చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్ మనం వాడుకోవచ్చు. ఈరోజు అందరు పొలిటికల్ పార్టీల పైన ఈరోజు లంగా పార్టీలు అయిపోయినాయి ఏదైనా కానీ, అంత పైసల కోసం. అది చాలా డేంజర్ బ్రదర్. ఈరోజు చెప్తున్నా కదా, అప్పుతోని సావద్దు అనుకున్నాడు కూడా అప్పుతోనే మీరు చంపుతుండ్రు. ఇలా సత్య కాటికి పోయిన ప్రతి ఒక్కరు అప్పుతోనే పోతున్నారు. కాబట్టి ఒక చేంజ్ అనేది తీసుకురావాలి. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్కి ఏవి ఎట్లున్నా కానీ వచ్చే రోజులలో మాత్రం నా అతిపెద్ద ఎజెండా ఏందనంటే అన్నిటికంటే ఎక్కువ ఆ బంధకాలు తెగిపోయినాయి. నేను రాజకీయాలు కామన్ మ్యాన్కు అందుబాటులో చేస్తా. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ బ్రదర్, నేను ఒక నామినేషన్, నేను ఒక నిరుద్యోగితో ఒక నామినేషన్ ఒక 500 రూపాయలతోనే 1000 రూపాయలతో నేను వేపిస్తా. పాంప్లెట్లు కొట్టుకో పంచుకో, ఓటేస్తే వేస్తే లేకుంటే లేదు, మనం చెప్పు. అంతకు మించి మనం ఏం చేయొద్దు బ్రదర్. పని వస్తే నువ్వు సేవ చేయి, లేకుంటే వదిలేసి. నువ్వు అసొంటోళ్ళు నువ్వు వదులు, నీ యువత వాళ్ళు ఎంబడి వస్తారు. నేను నెక్స్ట్ రేపు ఎలక్షన్స్ నాకు 2 monthsలో ఎమ్మెల్సీ ఎలక్షన్. మీరు అనుకునే రకమైన పద్ధతి రాజకీయాల్లో మీకు అనుగుణంగా వస్తుందని ఒకసారి ఫెయిల్ అవుతుండొచ్చు బ్రదర్. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న అందరి బలహీనుల కంటే అత్యంత బలహీనులైన నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నప్పుడు నేను 5 లక్షల ఓట్లు నేను హ్యాండిల్ చేయబోతున్నా. 5 లక్షల ఓట్లు నేను హ్యాండిల్ చేయబోతున్నా, అర్థమైందా? ఏం లేని చేపల దోవాన గతి లేని నేనే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. మీరు కూడా బ్రదర్, నేనైతే వాళ్ళందరూ నమ్మకం వచ్చేస్తారు బ్రదర్. నేను ఎమ్మెల్సీ అయిందనుకో తెలంగాణ ఉన్న నేను అనుకుంటున్నా భగవంతుడే రేవంత్ రెడ్డి గారితో ప్రేరేపించి నన్ను పార్టీగా సస్పెండ్ చేయించిందేమో అనుకుంటున్నాను. విజయానికి ఇది ఒక మెట్టు మీరు పైకి ఎక్కినట్టే భావిస్తున్నారా? నేను కాదు బ్రదర్, నేను అనే పదాన్ని మా అమ్మ మేము ఖచ్చితంగా ఎక్కుతాం. నాకున్న బాధ్యత, నాకు షోక్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అతిపెద్ద ఎవరైతే ఉన్నారో పొలిటికల్ స్టేజ్లో వాళ్ళని ఎక్కియాలనేది నాకు. రైట్ జెడ్సన్ అన్న, పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒకసారి మీకు శాసనమండలి సభ్యులుగా అయిన తర్వాత కలవాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.